ఇంకొకటి ఇందాక గ్రీన్ హ్యాండ్స్ వేసినప్పుడు ఫుల్ హ్యాండ్స్ చూపించాను కదా, మనం పర్సనాలిటీ భారీ పర్సనాలిటీకి సైజులు అన్నీ ఇలాగే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా తిన్న, అలా కాకుండా అమ్మ నీ దగ్గర పాత డ్రెస్ ఉంది కదా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిమోతి 1318. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, సో మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి, టాపిక్ ఏంటి అని చెప్పేసి. సో నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ అండ్ నాకు ఎవరైనా ఇచ్చిన అంటే కొంచెం మంది కొన్ని రెగ్యులర్ శారీస్ అలాంటివి ఇస్తుంటారు కదా ఏమైనా అకేషన్ వైజ్ వెళ్ళినప్పుడు, అలాంటి కొన్ని శారీస్ని నాకు ఆ శారీ కింద వేసుకోవడం ఇష్టం లేని కొన్ని శారీస్ని, నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఓల్డ్ శారీస్ని నేను ఎలా కన్వర్ట్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను. మనం మామూలుగా అంటే బయట పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళినా లేదంటే బోటిక్స్లో వెళ్ళినా కూడా మనకు బయట షాప్లోకి వెళ్తే నేను ఏదైతే శారీని డిజైన్ చేయించుకున్నానో ఆ ఫ్రాక్స్కి వాటికి నాకు ఎంత బడ్జెట్ అయిందో దానికి డబల్ అమౌంట్ మనకు బయట పెద్ద పెద్ద షాప్స్లో గట్టా ఉంటుంది. అదే మనం బోటిక్స్లో గట్టా వెళ్తే కనుక అది ట్రిపుల్లో ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు నేను 1000 తీసుకుంది, బయట నాకు 2000లో దొరకవచ్చు. మనం బోటిక్కి వీళ్ళకి వెళ్తే 3000, 4000, 5000 ఈ రేంజ్లో కూడా మనకు ఆ డ్రెస్సెస్ అనేది అక్కడ దొరుకుతుంది. అలాంటివి నేను తక్కువ అమౌంట్లో నేను కొన్ని శారీస్ని నేను నాకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకున్నాను. నాకు నచ్చినట్టు మనం బయట చాలా డ్రెస్సెస్ తీసినా కూడా దానికి మళ్ళీ ఆల్టర్ చేయించాలి, మెజర్మెంట్స్ చూసుకోవాలి, ఇవన్నీ ఒకటి అమౌంట్ చాలా డబుల్ అయిపోతుంది అన్నమాట, ట్రిపుల్ అయిపోతుంది. సో మనం బోటిక్లో ఆర్డర్ ఇచ్చిన అండ్ మనం అంత అమౌంట్ పెట్టడం కన్నా మన దగ్గర ఉన్న కొన్ని శారీస్ డిజైన్ అంటే కొన్ని ప్రింటెడ్ జార్జెట్ శారీస్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ మనకు నచ్చిన విధంగా ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. ఆ సాటిస్ఫాక్షన్ కూడా వేరేగా ఉంటుంది. మీలో ఎవరైనా నాకు ఛానల్ని కొత్తగా చూస్తుంటే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ టైప్ ఆఫ్ శారీస్ని ఏ విధంగా డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను అన్నది చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గో. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది నాకు 200కి తీసుకున్నాను నేను ఈ శారీని. బ్లౌజ్ పీస్ని తీసుకొచ్చి బాడీ పార్ట్లో పెట్టాను. ఇది మొత్తం జార్జెట్ మెటీరియల్. మనం ఇలా ఫ్లీట్స్ పెట్టుకున్నాను, యాంకిల్ లెంత్ వరకు ఇది స్టిచ్ చేయించాను. హ్యాండ్స్ వచ్చి ఇలా రఫుల్ హ్యాండ్స్ 3 స్టెప్స్ పెట్టి అండ్ ఇక్కడ ఇది వచ్చేసి నా శారీకి వచ్చిన పళ్ళు అన్నమాట. పళ్ళుని ఇలా డిజైన్ కింద ఫ్రంట్ ఇలాగా యోక్ పార్ట్ దగ్గర డిజైన్ చేయించాను. ఈ డ్రెస్కి నేను బాక్స్ ప్లేట్స్ పెట్టించాను. ఇలా పెట్టిస్తే నాకు కొంచెం ఎత్తుగా కనిపించకుండా ఉంటుంది ఈ ఫ్లీట్స్ అయితే. సో అందుకని నేను ఈ ఫ్లీట్స్ పెట్టించాను. మనకు టమ్మీ హెవీగా ఉన్నా లేదంటే వేస్ట్ కొంచెం ఎత్తుగా ఉన్నా కూడా ఈ టైప్ ఆఫ్ ఫ్లీట్స్ అయితే కొంచెం ఫ్లాట్గా వస్తాయన్నమాట. అందుకు నేను ఈ ఫ్లీట్స్ పెట్టించాను. నెక్ అయితే ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇట్లా 3 లేయర్స్ అని పెట్టించుకున్నాను అని చెప్పాను కదా, 3 లేయర్స్ అండ్ ఇది. ఇక్కడ నా మిస్టేక్ ఏంటి అంటే జార్జెట్ మెటీరియల్ కుట్టించేటప్పుడు ఇలాంటి డిజైన్స్ ప్రిపేర్ చేయకండి. ఇది ప్రింట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల లోపల లైనింగ్ పెట్టి స్టిచ్ చేశారు, అది స్టిచ్చింగ్ ప్రాపర్గా పడలేదు. ఇక్కడ నా లైనింగ్ అనేది స్టిచ్చింగ్ ప్రాపర్గా పడలేదు. సో అది ఫోల్డింగ్స్ అయిపోయింది. నేను ఎంత అడ్జస్ట్ చేసినా అది అయితే అవ్వట్లేదు. సో ఇలాంటి మిస్టేక్ రిపీట్ చేయకండి, అంటే మీరు ఎప్పుడు చేయకండి. నాకు తెలియక నేను స్టిచ్చింగ్ చేస్తాను. సో ఇది టోటల్గా అవుట్ఫిట్. ఇది శారీ 200 స్టిచ్చింగ్ ఇంక్లూడింగ్ లైనింగ్తో 700, టోటల్గా 900తో ఈ అవుట్ఫిట్ అనేది కంప్లీట్ అయింది. ఆ మధ్య సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఒక 2 years బ్యాక్ అనుకుంటాను, 2 years or 3 years అయింది. ఆ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిపోయింది బాందిని టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్, ఇందులో లావెండర్ కలర్ అండ్ గ్రీన్ చాలా హల్చల్ చేసేమాట. సో ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని పేజెస్లో జస్ట్ అమౌంట్ ఎంఆర్పి ఎంత అని అనుకుంటే 1500, 1300, 1200 లైక్ అలా ఆ రేంజ్లో ఉండేమాట. ఆ టైంలో నాకు ఆల్రెడీ ఒక అకేషన్లో ఎవరో ఈ సారీ ఇచ్చారు. అకేషన్ ఏంటన్నది కూడా గుర్తులేదు, చాలా కాలమైంది ఈ సారీ నా దగ్గర ఉండి. సో నేనేం చేశానంటే ఆ టైంలో ఈ డ్రెస్ని నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇలా బాల్స్ టైప్ ఆఫ్ పెట్టి ఫుల్ హ్యాండ్స్ ఫ్రంట్ ఇలా బాల్స్ పెట్టాను. యాక్చువల్లీ ఇది వచ్చి ఈ పార్ట్ వచ్చి పళ్ళు దగ్గర ఇలాగ రౌండ్గా పింక్ కలర్లో వచ్చింది. దాన్ని ఫ్రంట్ ఇలా పెట్టి హైలైట్ చేశాను అనమాట. ఇంక శారీ అంతా ఇంక ఇలానే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లెయిన్,
లైనింగ్ పీస్ అండ్ డ్రెస్ పీస్ ఇలా పెట్టి ఇలా డిజైన్ చేశాను. ఫ్లీట్స్ కూడా ఇలా పెట్టాను. అంటే నాకు క్రాస్గా కన్నా ఇలా అయితే కొంచెం అంటే శారీ మొత్తం ఇందులో కవర్ అయిపోతుంది కదా, అంటే మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, శారీ అంతా ఇందులో కవర్ చేసేయచ్చు అని చెప్పి నాకు ఎక్కువ శాతం ఫ్లీట్స్కే ప్రిఫర్ చేస్తాను అనమాట. అంటే క్రాస్ దానికి పీస్ వేస్ట్ అయిపోతుంది మా. ఈ డ్రెస్ కూడా నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫుల్ హ్యాండ్ స్టిచ్ చేయించనమాట. బట్ ఏంటి అంటే నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి, మీరు ఎవరైనా నాలాగా సన్నగా ఉంటే కనుక, అంటే నాకు అన్నీ ఇక్కడ వరకు బాగానే వస్తాయి, ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఏమంటారు, చాలా సన్నగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా లూజ్ అయిపోతుంది. ఆ మిస్టేక్ కూడా మీరు చూసుకోండి. ఇన్ కేస్ మీరు సన్నగా ఉంటే కనుక ఇది చూసుకోండి. వాళ్ళేమో నేను ఒక 2 times దీన్ని అడ్జస్ట్ చేయించాను, కానీ అయినా కూడా నాకు ఎంతో కొంత లూజ్ అయితే ఉంది. మనం ఇది చాలా లెంతీగా కుట్టారు, చాలా అంటే ఇంత లెంతీగా కుట్టారు. ఈ మిస్టేక్ కూడా చూసుకోండి. బట్ అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది టోటల్గా. ఫైనల్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇలా ఈ పింక్ చున్నీతో నేను దీన్ని పెయిరప్ చేస్తాను. అవుట్ఫిట్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఈ డ్రెస్కి ఇంక్లూడింగ్ లైనింగ్తో స్టిచ్చింగ్ 850 రూపీస్కి అయితే కంప్లీట్ అయింది. థర్డ్ వన్ వచ్చేసి ఇది. దీనికి కూడా సేమ్ ఇలా చిన్న ఫ్లీట్స్ పెట్టించాను. బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి ఇక్కడ బాడీ దగ్గర పెట్టాను. మొత్తం బాడీ అంతా ప్లెయిన్ ఉంటుంది, అందుకని చెప్పి జస్ట్ నెక్ దగ్గర ఇలా డిజైన్. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్, దీనికి లావెండర్ కలర్ పైపింగ్. ఇది కూడా యాంకిల్ లెంత్ వరకు ఉంటుంది. దీనికి దుప్పట్టా వచ్చేసి పళ్ళు పార్ట్ ఉంది కదా, పళ్ళుకి కొంచెం శారీ పార్ట్ యాడ్ చేసి ఇలాగా, ఇది పళ్ళు. సో ఇలా జస్ట్ ఇలా వేసుకుంటాను అంతే. బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్, ఇలా థ్రెడ్స్ పెట్టించి చాలా చిన్న ఫ్లీట్స్ పెట్టించాను. ఈ డ్రెస్ కూడా నాకు చాలా ఇష్టం. ఇది యాక్చువల్లీ మా వదిన తీసుకున్న శారీ, నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందని చెప్పి నేను ఆమె దగ్గర తీసుకొని ఇలా స్టిచ్ చేయించాను అనమాట. థ్యాంక్ యూ వదిన శారీ ఇచ్చినందుకు. ఈ డ్రెస్ మిస్టేక్ ఏంటి అంటే, ఇలా పైన లావెండర్ కలర్ వచ్చింది కదా, సేమ్ కలర్ లైనింగ్ వేయమని చెప్పాలి. కొంతమంది ఎక్కువగా ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ లైనింగే వేసేస్తారు. కొన్ని డ్రెస్సెస్కి అది చాలా ఆడ్గా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా చెక్ చేసుకోండి. ఎల్బో హ్యాండ్ స్టిచ్ చేయించాను. మనం భారీ పర్సనాలిటీకి సైజులు అన్నీ ఇలాగే ఉంటాయి, బట్ మీ బాడీ ఫిట్ని బట్టి కుట్టించుకోండి. ఈ డ్రెస్ నాకు ఇంక్లూడింగ్ లైనింగ్తో 950 రూపీస్కి అయితే స్టిచ్చింగ్ చేశారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్, రెండు ఒకేసారి స్టిచ్ చేయించాను. దీని నెక్ వచ్చి ఇలాగా, బ్లౌజ్ పీస్ని బాడీ దగ్గర పెట్టించాను, హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. లైనింగ్ పీస్ అండ్ ఇది దీంతో. దీనికి కూడా సేమ్ చిన్న ఫ్లీట్స్, సేమ్ లెంత్. అండ్ ఇది కూడా దుప్పట్టా సేమ్, పళ్ళుని ఇలా దుప్పట్టా కింద. నా ఫ్రెండ్ వాళ్ళు నా షాప్ ఓపెనింగ్ టైంలో ఒక 3 sarees సేమ్ కలర్ డిఫరెన్స్ ఉంటాయి, ఆ శారీస్ తీసుకొని నాకు ఇది గిఫ్ట్ కింద ఇచ్చారన్నమాట ఈ శారీ. అప్పుడు నేను దీన్ని ఇలా డిజైన్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ భాగ్య ప్రియా. మీకు అన్ని డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 4 అయిపోయాయి కదా. ఇప్పుడు ముందు డ్రెస్ ఈ డ్రెస్ ఒకేసారి స్టిచ్చింగ్ ఇచ్చాను. సో నేను అంటే ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్గా పట్టుకెళ్ళి సడన్గా ఇచ్చేసాను. హ్యాండ్స్, దుప్పట్టా కానీ మొత్తం డ్రెస్ అంతా ఒకలా కుట్టారు. మనం ఏదైతే స్టిచ్ చేయించుకుందామని అనుకుంటున్నామో, బ్లౌజ్ అయితే బ్లౌజ్, డ్రెస్ అయితే డ్రెస్, ఏది ఎలా స్టిచ్ చేయించుకోవాలో అనుకుంటున్నారో ఒక ఐడియాకి రండి. మనకు ప్రజెంట్ ఆన్లైన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్, అలాంటి కొన్ని మోడల్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపించండి.
మీరు అలా కాకుండా బిఫోర్గానే మీరు ఒక డెసిషన్ అంటే ఏ టైప్ కుట్టించుకుందాం ఏంటి అండ్ దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. అంటే అది వేసుకుంటే మనం ఎలా ఉంటాం, మనకు సూట్ అవుతుందా సూట్ అవ్వదా, ఎలా సెట్ అవుతుంది అనే ఒక ఆలోచన పెట్టుకొని దాని ప్రకారం మనం కొన్ని స్క్రీన్ షాట్స్ పట్టుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే అవి మనం పట్టుకెళ్ళిన మెటీరియల్కి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఒక అంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఒక ఐడియా ఇస్తారు. దాని ప్రకారం మనం స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బ్లైండ్గా వెళ్ళిపోకండి, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఏ చెప్తే అది మాత్రం స్టిచ్ చేయించుకోకండి. మనం అంటూ ఒక డెసిషన్ తీసుకొని అంటే మనం ఎలా కావాలనుకున్నామో అలా తీసుకొని వెళ్ళండి. ఇప్పటివరకు అన్నీ ప్లెయినే చూపించాను కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఇలా డిజైన్ది చూపిస్తున్నాను. మళ్ళీ అన్నీ ప్లెయినే ఉన్నాయని బోర్ కొడుతుందని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా ఉండడానికి అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ నా బర్త్డేకి మీషో శారీ గిఫ్ట్ ఇచ్చింది. మీషో శారీ గిఫ్ట్ ఇచ్చింది. శారీ మొత్తం ప్లెయిన్, ఈ మెటీరియల్ ఇలా ఉంటుంది, సాటిన్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో లైన్స్ వస్తాయి అనుకుంటాను. సో నేను అది బ్లౌజ్ సైడ్కి తీసేసి, నాకు బ్లౌజ్ మెటీరియల్ కూడా నచ్చలేదు, సో తీసేసి నేను నార్సింగ్లో ఈ పీస్ తీసుకున్నాను. ఇది నాకు 1 మీటర్ 400 or 450 రూపీస్ పడింది 1 మీటరు. సో ఇలా నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా బోట్ నెక్ టైప్ ఆఫ్ పెట్టుకొని ఇలాగ లోపల వరకు ఇక్కడ వరకు శారీని పెట్టించాను. పైన ఇలాగ వితౌట్ లైనింగ్తో ఇలా పెట్టించాను అనమాట ప్లెయిన్గా. అండ్ దీనికి కూడా సేమ్ ఫ్లీట్స్ అయితే నార్మల్గా ఇలా పెట్టించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ పెట్టించాను. ఇది నేను ఒక పింట్రెస్ట్లో చూసి దీన్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ వరకు వస్తుంది జిప్. చాలా బాగా నచ్చింది అండ్ ఇది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ సమ్మర్లో వేసామంటే మాత్రం ఈ నెట్ వల్ల అస్సలు ఉండలేము, ఒక వింటర్ సీజన్లో తప్ప. ఇదైతే నాకు చాలా ఇష్టం, చాలా వెయిట్ కూడా ఉంటుంది మెటీరియల్, చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే. బట్ నేను చెప్పాను కదా నాకు ఈ ఫ్లీట్స్ ఎందుకో చాలా హెవీగా అనిపిస్తాయి అని చెప్పేసి. సో నాకు అంటే ఇక్కడ వరకు బాగానే అనిపిస్తుంది, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకో కొంచెం లావుగా అని అనిపిస్తుంది ఈ ఫ్లీట్స్. బట్ గేర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అన్ని సీజన్స్లో ఈ టైప్ ఆఫ్ వాటికి అసలు వేసుకోలేము. గ్రీన్ డ్రెస్ వేసినప్పుడు ఫుల్ హ్యాండ్స్ చూపించాను కదా, అందులో చెప్పాను కదా హ్యాండ్స్ పెట్టుకోవాలని. ఇంత ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. బట్ నాకు అది హ్యాండ్స్ చాలా లెంతీ అవ్వడం అండ్ ఆ విడ్త్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. బట్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఇలా ఈ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. అండ్ ఫ్లీట్స్కి కొంచెం మందికి ఫ్లీట్స్ అంటే చాలా ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు చూడాలి ఇక్కడ సైజ్ తగ్గించుకుంటూ ఉంటే మనకు కొంచెం బాగా సెట్ అవుతుంది అన్నమాట. నాకైతే దానికన్నా ఇలా పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది అన్నమాట. నాకు డ్రెస్సెస్కి ఇలా పెద్ద గేర్ ఉంటే చాలా ఇష్టం. ఇది నాకు ఓన్లీ స్టిచ్చింగే 1000 రూపీస్ అయ్యింది. సో ఈ డ్రెస్ ఎలా ఉందని కామెంట్ చేయండి. నాకైతే ఇది చాలా అంటే చాలా, నాకు ఈ సారీ నా ఫ్రెండ్ ఇచ్చింది, బట్ నేను ఇది పైన ఈ పీస్ తీసి స్టిచ్ చేయించుకున్నప్పుడు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మై మోస్ట్ ఫేవరెట్, చాలా అంటే ఎనీ సీజన్లో చాలా కంఫర్టబుల్గా వేసుకోగలను, అంటే ఎలాంటి టైంలో అయినా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి. ఇది నేను మీషోలో శారీ తీసుకున్నాను. ఈ శారీ నాకు 450 or 420 రూపీస్కి వచ్చింది. కాటన్, ప్యూర్ కాటన్, చాలా స్మూత్గా ఉంటుంది ఇది నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులు కూడా ప్లెయిన్ పెట్టించాను. ఇంకా అంటే ఏ డిజైన్ పెట్టించకుండా ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అన్నిటికి థ్రెడ్స్ కామన్. దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, దాన్ని సైడ్కి వదిలేసాను. ఈ పార్ట్ వచ్చి నాకు పళ్ళు పార్ట్, ఇది పళ్ళుని వచ్చేసి బాడీ దగ్గర పెట్టించాను. అండ్ శారీ మొత్తం ఇదే. మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం బుక్ చేసింది మీషోలో శారీ. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్నమాట. అంటే చాలా కంఫర్ట్గా అనిపించింది. ఇది శారీగా ఇది చాలా బాగుంది. దీనికి కూడా ఇలా బాక్స్ ఫ్లీట్స్ పెట్టించాను. నాకు ఈ ఫ్లీట్స్ అంటే చాలా ఇష్టం.
అంటే ఎందుకో కొంచెం నీట్గా కనిపిస్తాయి. దీన్ని ఈ దుప్పట్టతో పేరప్ చేసేది. ఇంతకుముందు ప్లెయిన్ దుప్పట్ట ఒకటి యూజ్ చేశాను, తర్వాత ఇంక ఈ దుప్పట్టతో పేరప్ చేస్తున్నాను అనమాట. వన్ సైడ్ ఇది కూడా మనకు గోల్డెన్ డిజైన్గా వస్తుంది. సో ఇది నాకు ఈ అవుట్ఫిట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇది వచ్చేసి నేనైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. దీనికి ఈ దుప్పట్టతో పెయిర్ చేస్తాను అనమాట. చాలా ఇష్టం నాకు ఈ అవుట్ఫిట్ వచ్చేసి. చాలా సింపుల్గా పెట్టించుకున్నాను. రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. అంటే నేను ఇది డ్రెస్ అంతా సింపుల్గా కుట్టించుకున్నా కదా అని చెప్పేసి నేను ఇలాగా కొంచెం హెవీగా ఉండేటట్టు అన్నట్టు ఈ దుప్పట్టతో పేరప్ చేశాను. ఈ దుప్పట్ట కూడా చాలా బాగుంటుంది. నెట్టెడే కానీ చాలా స్మూత్గా ఉంటుంది. స్మూత్ నెట్టెడ్. ఇది వచ్చేసి కంఫర్ట్ అయితే అద్దరిపోతుంది అసలు. నిజంగా చాలా అంటే చాలా ఇష్టం నాకు. మీషోలో ఫస్ట్ టైం నేను ఒక శారీ పర్చేస్ చేసిన చాలా సాటిస్ఫై అయ్యాను దాని మెటీరియల్ అదంతా చూసి. ఫస్ట్ అంటే ముట్టుకోగానే లెనిన్ కాటన్ అంటే ఐడియా ఉంటుందో మీకు ఎవరికైనా? అలా ఉంటుంది మెటీరియల్ వచ్చి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ థింక్ తీసుకొని కూడా 2.5 to 3 years అయిపోయింది. శారీ వచ్చేసి 400 420 అలా తీసుకున్నాను, 450 or 420. అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు ఇది 800కి వచ్చింది స్టిచ్చింగ్కి. అంటే లాంగ్ కుట్టించాను. ఇంత అంటే ఎనీ సీజన్లో మనం కంఫర్టబుల్గా ఉండే కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా, అందులో నాకు ఇది ఒక డ్రెస్ చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు లావెండర్ అంటే చాలా ఇష్టం. సో నేను మళ్ళీ లావెండర్దే ఇంకోసారి మీషోలో బుక్ చేశాను. అంటే యాక్చువల్లీ నేను వేరే కలర్ అని చెప్పేసి బుక్ చేశాను, కానీ నాకు ఈ కలర్ వచ్చింది. నాకు అది కలర్ చేంజ్ అయిపోయింది, బట్ ఈ కలర్ కూడా నాకు బాగానే నచ్చింది. అంటే నేను లైట్ కలర్ లావెండర్ బుక్ చేస్తే నాకు ఇది పర్పుల్, ఇది కూడా లావెండర్ అంటారు అనుకుంటా. నేను బుక్ చేసింది ఇంత లైట్ కలర్, నాకు వచ్చింది ఇంత ఈ కలర్ వచ్చింది. సో అయినా కూడా ఈ కలర్ కూడా లేదు కదా అని ఇది కూడా ఇలా చేయించాను అనమాట. ఇది బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ పీస్ని నేను ఇక్కడ బాడీ పార్ట్ కింద పెట్టించాను. సారీ అంతా ఇలా వచ్చింది. పళ్ళుని హ్యాండ్స్ కింద కన్వర్ట్ చేయించాను. థ్రెడ్స్ కామన్. ఇది వచ్చేసి ఇలా క్రాస్ ఫిట్ కుట్టించాను. ఇలా క్రాస్గా డిజైన్ చేయించాను. కింద ఇలా చేయించాను, ఇలా క్రాస్గా వచ్చేటట్టు. అన్నిటికీ కూడా క్రేప్ లైనింగ్ వస్తుంది. ఒక 1 or 2 వాటికి మాత్రమే కాటన్ లైనింగ్. అన్నిటికీ కూడా క్రేప్ లైనింగే, ఎందుకంటే నావన్నీ జార్జెట్లోను సాటిన్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి. నెక్ వచ్చేసి ఇలా, ఈ నెక్. ఇది 7th శారీ. ఇది ఇలా క్రాస్గా స్టిచ్ చేయించాను, ఎలాంటి ఫ్లీట్స్ లేకుండా. ఒకటి ఏంటంటే ఇలా క్రాస్గా చాలా బాగుంటుంది, బట్ ఎవరికైనా టమ్మీ ఉంటే మాత్రం అది కొంచెం చాలా ఈజీగా విజిబుల్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్లీట్స్ పెట్టించుకుంటే బాగుంటుంది. ఫ్లీట్స్లో కూడా మనకు కొన్ని టైప్ ఆఫ్ ఫ్లీట్స్ ఉంటాయి. మనం పర్సనల్ని బట్టి ఆ ఫ్లీట్స్ పెట్టించుకుంటేనే మనకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది నేను ఇలా ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. ఈ డ్రెస్కి కూడా ఈ దుపట్టాతోనే పేరప్ చేస్తాను, చాలా బాగుంటుంది. కొన్ని చున్నీలు చాలా డ్రెస్సెస్కి మల్టిపుల్ కింద యూజ్ చేయొచ్చు. అంటే కొన్ని చాలా ఈజీ అన్నిటికీ సెట్ అయిపోతాయి. అలాగా కొన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మన దగ్గర ఉన్న కొన్ని చున్నీలు లెగ్గిన్స్తోనే మనం చాలా డ్రెస్సెస్ని పేరప్ చేసేయచ్చు. మనకు మన పైన మెటీరియల్ అంటే మనం ఏదైతే డ్రెస్ కుట్టించుకుంటున్నామో అది ఎలాంటి మెటీరియల్ అయితే ఆ మెటీరియల్కి తగ్గట్టే మనం దాని లోపల లైనింగ్ కూడా వేయించుకోవాలి. చాలామంది ఏంటంటే లైనింగ్స్ లేక వాళ్ళ దగ్గర ఏదైనా సేమ్ కలర్ మ్యాచింగ్ లైనింగ్ ఉంటే వేస్తారు. ఇప్పుడు నేను ఇది వేసుకున్నది సాటిన్ టైప్ ఆఫ్ మెటీరియల్తో నేను ఈ డ్రెస్ కుట్టించుకున్నాను కదా, దీనికి లైనింగ్ ఇదే అంటే క్రేప్ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా, ఫస్ట్ వేసాను, ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ ఏంటంటే నేను దీనికి లైనింగ్ వచ్చేసి కాటన్ వేశారు. ఇన్కేస్ ఫర్దర్గా నాకు ఈ కాటన్ అనేది త్వరగా చిరిగిపోయింది అనుకోండి, డ్రెస్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం ఇవి జార్జెట్ మెటీరియల్స్ కదా, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నా మనకు లైనింగ్ క్లియర్గా విజువల్ అయ్యింది అనుకోదు. సో దాని గురించి మీరు ఆలోచించుకొని నెక్స్ట్ టైం అంటే మనం ఏదైతే స్టిచ్ చేయించుకుంటున్నామో అది ఎలాంటి మెటీరియల్ చూసుకొని దాన్ని బట్టి దాని లైనింగ్ కూడా వేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది.
ఎందుకంటే నాలాగా అంటే నేను ఏమేమి మిస్టేక్ చేశాను అన్నది ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. అంటే ఫర్దర్గా మీరు ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయించుకున్నా మీరు అలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉంటారని నేను ప్రతిదీ నా మిస్టేక్స్ అన్నిటినీ చెప్తున్నాను. సో ఇలాంటి మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. ఇది కూడా సేమ్ శారీ అంతా ఇలా వచ్చింది. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట. బ్లౌజ్ని వచ్చేసి హ్యాండ్స్ దగ్గర ఇలా పెట్టించాను, ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. దానికి శారీ పార్ట్లోంచి ఇలాగా బెల్ట్లా పెట్టించి బుట్ట హ్యాండ్స్ వితౌట్ లైనింగ్, నెక్ డిజైన్ ఇలా పెట్టించాను. ఇలా ఒక 2 స్టెప్స్లో పెట్టించాను నేను. ఇది కింద వచ్చేటప్పటికి నాకు ఇలా డిజైన్ చేయించాను. ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టించి శారీకి ఇలాగా ఒక లేయర్ టైప్ ఆఫ్ థ్రెడ్ది ఫినిషింగ్ వచ్చింది. సో దాన్ని అలానే ఉంచేసి నేను ఈ కిందన ఇలా ఒక స్టెప్ పెట్టించాను. అండ్ ఇదొకటి ఇక్కడ చిన్న ఫ్లీట్స్ పెట్టించి ఫ్రంట్ బ్లూ కలర్ పైపింగ్తో ఇలా ఈ షేప్లో ఇలా పెట్టించాను. బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ రౌండ్ నెక్ ఉంది అండ్ థ్రెడ్స్ ఇలా వస్తుంది. ఇది కూడా నాకు డైలీ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు ఈ సారీ కూడా ఐ గెస్ ఎక్కడో తీసుకున్నాను, లక్కీలో తీసుకున్నాను. 220 రూపీస్కి ఈ శారీ వచ్చింది. దీని స్టిచ్చింగ్ 700. 900లో నాకు ఇలా ఈ ఫ్రాక్ టైప్ ఆఫ్, ఇది కూడా యాంకిల్ లెంత్ వరకు వస్తుంది అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, డైలీ వేర్ కూడా చాలా ఈజీగా యూజ్ చేసేది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. వచ్చేసి నెక్ ఇలా ఉంది అండ్ హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఈ డ్రెస్సెస్లో పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో ఇంకా మంచి కలెక్షన్స్, మంచి డిజైనర్ వేర్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. చూడండి. ఇప్పుడు కమింగ్ సీజన్లో శ్రావణ మాసం వస్తుంది, ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మన పేరెంట్స్ దగ్గర ఎవరి దగ్గర కొత్త డ్రెస్ అడగగానే నో అని చెప్పేస్తారు ఫస్ట్. సో అమ్మ నీ దగ్గర పాత శారీ ఉంది కదా, ఆ శారీని నేను ఇలా డ్రెస్ కింద కుట్టించుకుందాము అని అనుకుంటే వాళ్ళు ఆలోచించడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓకే నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి, కట్టుకోవట్లేదు కదా, నేను యూజ్ చేయట్లేదు కదా, సో కుట్టించుకో పర్వాలేదు అని చెప్పేసి ఓకే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే మనం కొత్త డ్రెస్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ డ్రెస్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్. ఇది నాకు జస్ట్ 200-250 సంథింగ్ ఎంతకు వచ్చింది. బట్ నేను ఇది ఒక ఫ్రాక్ కింద క్రియేట్ చేసుకున్నాను. సో మీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉంటే ఇలాగే క్రియేట్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఈ ఫ్లీట్స్ కూడా ఇక్కడ ఇవి పెట్టించాను కదా, ఇవి కనిపిస్తుందో లేదో తెలీదు, చాలా బాగుంటుంది ఇలా పెట్టించుకోవడం వల్ల. నేనైతే 2 స్టెప్స్ పెట్టించాను. ఫైనల్లీ మై మోస్ట్ ఫేవరెట్ శారీ, బ్లాక్ శారీ. ఇది మొత్తం ప్లెయిన్ బ్లాక్. దీన్ని నేను ఎలా స్టిచ్ చేయించానంటే, నాకు నార్మల్గా ఒక మగ్గం వర్క్ ఆ పేజ్లో అనుకుంటా నేను ఒక డిజైన్ చూసాను, నాకు ఆ డిజైన్ చాలా బాగా నచ్చింది. సో దాన్ని నేను డ్రెస్ కింద ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఈ ప్లెయిన్ దాని మీద నేను ఇలా పెట్టించాను. హ్యాండ్స్ దగ్గర ఇలా బటర్ఫ్లై పికాక్ వచ్చేటట్టు. యాక్చువల్లీ ఆ బ్లౌజ్కి వేరే కలర్స్ కాంబినేషన్ వచ్చిందన్నమాట. అంటే నాకు ఎందుకు అనిపించింది దీని మీదకి ఎల్లో, బ్లూ, పింక్ ఈ కలర్స్ అయితే బాగుంటాయి కదా, గోల్డ్ గట్ట అనేసి నేను ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను వర్క్ చేయడానికి. ఇవి ఇలా మిర్రర్ వర్క్ పెట్టించి చేయించుకున్నాను అనమాట. నాకు ఈ డ్రెస్ అన్నా కూడా చాలా ఇష్టం. బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా చేయించాను. ఇది బోట్ నెక్ వస్తుంది. డిజైన్ వచ్చేసి చిన్న హోల్లో పెట్టి దానికి గోల్డ్ కలర్ థ్రెడ్స్, మనకి ఈ ఫినిషింగ్ కూడా గోల్డ్ వస్తుంది, ఇలా గోల్డ్ వస్తుంది. ఇది కూడా ఇలా క్రాస్గా స్టిచ్ చేయించాను. కిందన ఇలా వస్తుంది, వైర్ పెట్టించి చేయించాను అనమాట. ఇది కిందన కొంచెం పఫీగా ఇలా లేస్తుంది కదా, ఇలా రింగులు లేస్తుంది కదా. సో నాకు అలా అనిపించి ఇది ఇలా డిజైన్ చేయించుకున్నాను. దీనికి దుప్పట్టా వచ్చేసి ఫస్ట్ నేను అంటే డిజైన్ అయితే చేయించుకున్నాను. బట్ నాకు దీని మీదకి ఏ దుప్పట్టా వేయాలో నాకు అర్థం కాలేదు. మల్టీ కలర్లో ఏమైనా దుప్పట్టా చూద్దామని చాలా ట్రై చేశాను కానీ నాకు ఏది వర్కౌట్ కాలేదు. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాను. అయితే
ఇది వచ్చేసి పింక్ కలర్ ఇలా వచ్చింది. దీని మీద చిన్నగా బ్లూ కలర్లో ఉంది అండ్ ఇలా ఎల్లో షేడ్ కూడా ఉంది కదా. సో ఇది సెట్ అవుతుందేమో అనుకొని ఆ థాట్తో నేను ఈ దుప్పట్టని తీసుకున్నాను. బట్ ఫైనల్లీ నేను ఇది వేసుకున్న తర్వాత నాకెందుకో ఇది అంత అనిపించలేదు. తర్వాత దాంతోపాటు నేను ఇది కూడా తీసుకున్నాను కదా, ఈ దుప్పట్టని పేరప్ చేశాను అనమాట. దీని మీద మెరూన్, ఎల్లో అండ్ బ్లూ ఈ కలర్స్తో డిజైన్స్ వస్తుంది, ప్రింట్ వస్తుంది. సో నాకు కంపారిజన్ పింక్ కన్నా బ్లూ ఈ కలరు చాలా బాగా సెట్ అయింది అన్నమాట దీనికి. మీరేమంటారు, ఏదైతే సూట్ అవుతుంది? నేను వేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇది దుప్పట అయితే ఈ డ్రెస్ మీదకి ఏ కలర్ దుప్పట సెట్ అవుతుంది అన్నది నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను. ఫ్రంట్ ఇలా పెట్టించాను అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా డిజైన్ చేయించాను. సో ఎలా ఉంది? నేనైతే ఈ దుప్పట నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ అని చెప్పేసి ఇది నేను ప్రిపేర్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఏది సెట్ అయింది అన్నది చెప్పండి. పింక్ సెట్ అయిందా, ఇది సెట్ అయిందా? నేనైతే ఇది సెట్ అయింది అనుకుంటున్నాను. నా లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదే. ఎలా ఉందన్నది చెప్పండి. కమింగ్లో మీకు నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2లో ఇంకా మంచి మంచి శారీస్ నేను మంచి డిజైన్ వేర్ శారీస్ కింద డిజైన్ వేర్ డ్రెస్సెస్ కింద నేను కన్వర్ట్ చేశాను. అవి ఏంటన్నది వెయిట్ చేయండి. పార్ట్ 2 వీలైన తొందరగానే నేను పెట్టేస్తాను. ఈరోజు అయితే నేను చూపించాలనుకున్న డ్రెస్సెస్ అన్నీ ఇవే. అంటే మీరు ఎవరైనా న్యూగా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ దేనికైనా ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేనైతే నా దగ్గర ఉన్న ప్రతి శారీని ఎలా డిజైన్ చేసుకుని ఏంటన్నది, అందులో ఎలాంటి మిస్టేక్స్ చేశాను అన్నది ప్రతిదీ కూడా నేను మీకు చెప్పాను కదా. ఇదైతే చాలా పెద్ద గేర్ ఉంటుంది. అయితే వీటితో నాకు కొన్ని ఐడియాస్ని మీకైతే ఇస్తాను. కమింగ్లో కూడా మీకు నా ఐడియాస్ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అస్సలు మర్చిపోకండి. ఇంకొకటి మెయిన్ థింగ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి ఎలా ఉంది, అంటే నా అవుట్ఫిట్స్ అన్ని నచ్చితే అందులో ఏది నచ్చింది అన్నది కామెంట్ చేయండి. అలాగే చాలావి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఉన్నాయి, అవి కూడా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, నేను వీడియో షేర్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ